తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకి దినమందించిన వాక్యము కీర్తనల గ్రంథము 118వ కీర్తన 5వ వచనం చదువుకున్నాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇరుకునందు నేను మొరపెట్టి తిని, విశాల స్థలంలో నాకు దేవుడు ఉత్తరం ఇచ్చాను అంటున్నాడు. ఇరుకునందున్నప్పుడు విశాలమైన స్థలంలోకి నడిపించబడాలి అంటే మన వల్ల కానే కాదు. మనం ఆశ్రయించిన దేవునికి సమస్తము సాధ్యము కనుక మనం ఏం చేయాలన్నమాట, మనము మన దేవుణ్ణి ఆశ్రయించాలి. మనకి ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా తట్టుకోలేని సమస్య వచ్చినప్పుడు మన మీద మనం ఆధారపడి మనం కృంగిపోతే మన ఆరోగ్యాలు పాడవుతాయి, కానీ మనము వాటిని సాల్వ్ చేసుకోలేము. కాబట్టి మన దేవుని మీద ఆధారపడాలి. ఇరుకునందు నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు నన్ను నడిపించాను అని అంటున్నాడు. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను అంటున్నాడు. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనకి మన సమస్యలన్నిటికీ జవాబునిచ్చే దేవుడుగా ఉన్నాడు. మన ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, విశాల స్థలమందు నాకు ఉత్తరం ఇచ్చాను అని ఈ కీర్తనకారుడు ఎలా తెలియజేస్తున్నాడు, మనం కూడా ఇరుకునందు మనం మొరపెట్టుకున్నప్పుడు విశాల స్థలంలోనికి మనల్ని నడిపించి జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అదే విధముగా కీర్తన 121వ వచనంలో కూడా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని ఇక్కడ కూడా వ్రాయబడి ఉంది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. యెహోవాకు మొరపెట్టాలి. మన తండ్రి అయిన దేవునికి మొరపెట్టాలి. యేసుక్రీస్తు నామంలో మన తండ్రి అయిన దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక మనకి ఉత్తరం ఇస్తాడు. మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు. ఇరుకులో ఉన్నప్పుడు మనకి విశాల స్థలంలోనికి మనల్ని నడిపిస్తాడు. అదే విధముగా కీర్తన 18:19లో కూడా, విశాలమైన స్థలమున ఆయన నన్ను తోడుకొని వచ్చాను అంటున్నాడు. విశాలమైన స్థలమున ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించాను అంటున్నాడు. మనము ఆయనకి ఎప్పుడు ఇష్టంలో అవుతామంటే, ఆయన్ని సేవించినప్పుడు, ఆయనకి కీర్తి స్తోత్ర మహిమలు చెల్లిస్తూ ఉన్నప్పుడు, ఆయన దినమనకు ముమ్మారు దావీదు మహారాజు ప్రార్థన చేసినట్లుగా దినమనకు ముమ్మారు ప్రార్థించినప్పుడు, దినమనకు దావీదు మహారాజు 7 మార్లు స్తుతించినట్లుగా మనము కూడా ఆ విధంగా స్తుతించినప్పుడు ఆయనకి ఇష్టం అవుతాం. మనం అప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఆయన శ్రమ వచ్చినా ఆయన వాటి నుండి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడని వాక్యాల ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం. కాబట్టి మనము కూడా ఈ కీర్తనకారుడు ఏ విధముగా దేవుని మీద ఆధారపడి జవాబులు పొందాడో మనము కూడా ఆ విధముగా దేవుని మీద ఆధారపడతాం. శ్రమలో ఉన్నప్పుడు ఆయనకి మొరపెడదాం. ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెడదాం. ఆ విధముగా మనం ఆయనను సేవిస్తున్నాం కాబట్టి మనల్ని ఆయన ఇష్టడుగా చేసుకుంటారు. మన ప్రార్థనలు వింటారు, మనకు జవాబు ఇస్తారు, క్షేమస్థితిని మనకి కలుగు చేస్తారు. వినిచిన బిడ్డలందరికీ అట్టి కృప దయచేయండి గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు నాయనా. దేవా, ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. ఇరుకునందు మీకు మొరపెట్టినప్పుడు నాయన విశాల స్థలమందు మీరు జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నావని వాక్యం ద్వారా నేర్పించినందుకు మీ స్తోత్రములు ప్రభువా. ఎవరికైనా శ్రమ కలిగినా మీకు మొరపెట్టమని తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, నాయన ఏ కష్టం వచ్చినా మీకు విజ్ఞాపన చేయాలని, మీకు మొరపెట్టాలని తెలియజేసినందుకు మీ స్తోత్రములు ప్రభువా. నాయన వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారు ఏ విషయంలో మీకు మొరపెడుతున్నారో నాయన దానికి జవాబు దయచేయండి ప్రభువా. ఏ విషయంలో మీ పాదముల యొద్ద కనిపెట్టుకుంటున్నారో దానికి జవాబు దయచేయండి ప్రభువా. వారి కుటుంబాలకు క్షేమమును సంరక్షణను అనుగ్రహించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలంలో మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.